ఈ సాయంకాలపు ఆరాధనకు వచ్చినందరినీ ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. A warm welcome to this United service. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికి శుభములు సమాధానం కలుగును గాక. ప్రభువు మిక్కిలి ప్రియులారా, మీ అందరికి క్షేమం తలస్తున్నాం. ఆధ్యాత్మికంగా మీరందరూ బలం పొందుతున్నారని క్రమంగా వాక్యం పఠనం మనం చేసుకోవాలి. There are 66 books in the Bible and 1189 chapters and 31,102 verses. 66 పుస్తకాలు, 1159 అధ్యాయాలు, 31,102 వచనాలు. సాయంకాలం లేఖన భాగం చదువుకున్నాము. మనకు ప్రపంచంలో ఏదైనా అద్భుతమైనటువంటిది ఉన్నదా అంటే అది మన చేతిలో ఉన్న అద్భుతమైనటువంటి పరిశుద్ధ గ్రంథం. అది ఎందుకు అంటే ప్రభు అన్నాడు, అనేక మంది చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. అనేక మంది వినాలనుకున్నారు, వెళ్ళలేకపోయారు. ఇప్పుడు వింటున్న చూస్తున్నటువంటి మీరు ధన్యులు. బిగ్గరగా చెప్పండి ప్రభువు బయటపడుతుంది. మరి ఈ దినం కూడా చదువుకున్నటువంటి లేఖన భాగానికి మనము ఒక టైటిల్ ఇవ్వచ్చు. We have read the scripture, the gospel according to Saint Mark chapter 10 verses 46 to 52. లేఖన భాగం చదువుకున్నాము. దానికి మనం ఒక టైటిల్ పెట్టుకోవచ్చు. ఏంటి అంటే ద సేవియర్స్ చారిటీ ఆర్ జనరాసిటీ, రక్షకుని దాతృత్వము అని మనం ఒక టైటిల్ పెట్టుకోవచ్చు. అక్కడ మార్కు సువార్తలో ఒక వ్యక్తి అని భక్తుడు మార్కు రాస్తాడు. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కూడా ఈ విషయం రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 నుంచి 34 వచనంలో ఇద్దరు గుడ్డివారు ఉన్నట్లు మత్తయి రికార్డ్ చేస్తాడు. మార్కు సువార్తలో ఒకే వ్యక్తి ఉన్నట్టు అక్కడ మనకు రాయబడ్డది. లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా 35 నుంచి 43 వచనాల్లో ద సిమిలర్ ఇన్సిడెంట్ హ్యాస్ బీన్ రికార్డెడ్. ఈ 3 చోట్ల కూడా రాయబడి ఉన్నది. మరి అక్కడ ఆ వ్యక్తి యేసు ప్రభువు వారు ఆ దారిన వస్తూ ఉన్నట్టు విన్నాడు, తెలుసుకున్నాడు. అంతకంటే ముందే ఆయన గురించి మనము సువార్తల్లో మత్తయి సువార్త 4:23-24లో అక్కడ ఏం చూస్తామంటే యేసు వారి సమాజ మందిరంలో బోధించు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరుచు ఆయన గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. చాలా మంది చరిత్ర తెలియనటువంటి వారు అసలు యేసు ప్రభు అనే వ్యక్తి లేడని చెప్తారు. సిరియా ఇప్పుడు ఉన్నదా లేదా? సో ఈ గుడ్డివాడు యేసుక్రీస్తు వారి గురించి విని ఉండవచ్చు, ఆ దారిలో వస్తూ ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడ్డది. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఒకరి మీద ఒకరు త్రొక్కిసలాట, స్టాంపేడ్ అంటారు. అంటే ఒకరి మీద ఒకరు దోసుకునేటట్లు 100 మంది ప్రభువును వెంబడిస్తున్నట్టు మనకు అక్కడ లేఖనాల్లో ముఖ్యంగా లూకా సువార్త 12 మొదటి వచనంలో రాయబడ్డది. ఇక్కడ ఈ దినం మనము రక్షకుని దాతృత్వం గురించి కొంత సమయము చదువుకున్నటువంటి లేఖనాన్ని మనము
జాగ్రత్తగా మనము ధ్యానం చేద్దాం. ఒక వాక్యం చదివి మనం ముందుకు వెళ్దాం. 10వ అధ్యాయము గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 10 verse 51. మనం అందరం ఒకేసారి కలిసి చదువుకుందాం. తదుపరి ముందుకు వెళ్దాం. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో. Here we see Jesus is asking the Bartimaeus, what you want me to do for you? నేను నీకు ఏమి చేయగోరుచున్నావని వారిని అడగగా. ఈరోజు టుడే జీసస్ ఈస్ ఆస్కింగ్ us, నీకు ఏం కావాలి? ఆ గుడ్డివాడైతే భిక్షగాడని కూడా రాయబడ్డది, గుడ్డి భిక్షకుడు అని కూడా రాయబడ్డది. హీ వాజ్ ఆల్సో ఏ బెగ్గర్. మనకు ఎక్కువగా తెలుసు ఏంటి అని అంటే, ఇలాంటి వారు ఎక్కువగా భిక్ష వెతుకుతూ ఉంటారు. గుడ్డివారు అని గ్రంథంలో రాయబడి ఉన్నది. మనం గ్రంథాన్ని పరిశీలించినప్పుడు సొలొమోను కూడా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకు ఏం కావాలయ్యా అంటే వెండి అడగలేదు, బంగారు అడగలేదు, ఇత్తడి అడగలేదు, వజ్ర వైడూర్యాలు అడగలేదు. ఏమడిగాడు? ఒకవేళ ప్రభు నీకు నాకు ప్రత్యక్షమై నీకు ఏం కావాలయ్యా అంటే ఏం చెప్తావు? ఏం కోరుకుంటావు? ప్రభు, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నా కిడ్నీ పెయిన్ ఉంది, నా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆపరేషన్కి వెళ్ళకుండా వాటిని స్వస్థపరచు. లేకపోతే నాకు ఒక మంచి ఇల్లు, ఒక మంచి కారు, ఒక మంచి భార్య, మంచి పిల్లలు అన్ని రెడీమేడ్గా యోగులాగా అడుగుతావా? సో ఇక్కడ ప్రభు యొక్క దయను మనం ఏం చూస్తామంటే, ప్రభువే అతన్ని అడుగుతూ ఉన్నాడు. అడిగి అతనికి, అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పాడు. యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యు. మన రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీలు కూడా మనం చూస్తాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఆమె కూడా 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతూ అనేక మంది వైద్యుల చేత తిప్పలు పడి తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టుకొని చివరికి ఎవరి గురించి విన్నది? వినటం వల్ల ఎంత విశ్వాసం ఉండదో మనకి. ఈ గుడ్డి భిక్షకునికి ఉన్న విశ్వాసం హాస్పిటల్ చుట్టూ తిరగడమే అయిపోతుంది మనకు. హాస్పిటల్కి వెళ్ళడానికంటే ముందుగా ద బైబిల్ సేస్ దోస్ హూ ఆర్ వెల్ నో నీడ్ ఆఫ్ ఎ ఫిజిషియన్. రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కరలేదని మత్తయి సువార్త 9:12, మార్కు 2:17, లూకా 5:31 ప్రభువు చెప్పాడు కదా, 3 చోట్ల. సో ఇక్కడ ప్రభు, నీవు ఎంతకాలం నుంచి భిక్షమెత్తుకుంటున్నావు? ఈ మధ్యలో నేను వార్తాపత్రికల్లో చదివాను, మీరు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోవడం మీ వద్ద అవుతుంది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎదురుగా ఒక భిక్షగాడు చనిపోయాడు. కొంతకాలం మీద, ఒక 2 సంవత్సరాలు కావచ్చు. చనిపోతే హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆయన ఆ జోలెలో డబ్బు మెషిన్లు పెట్టి లెక్క పెడుతున్నారట. అంత డబ్బు అంట. పేపర్కి వచ్చింది, నాకు కూడా తెలియదు. వాళ్ళు అవన్నీ కూడా ఆ కరెన్సీ, ఆ కాయిన్స్ అన్నీ కూడా చూపించారు వార్తాపత్రికలో. ప్రభు అతన్ని అడగట్లేదు, ఫ్రమ్ హౌ లాంగ్ యూ హ్యావ్ బీన్ హియర్ అండ్ బెగ్గింగ్ మనీ, హౌ మచ్ యూ హ్యావ్ ఎర్న్డ్ అని అడగట్లేదు ప్రభు. అడగడానికి బదులుగా యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యు అంటున్నాడు. మన ప్రభు ఎలాంటి వాడు అని అంటే 45వ కీర్తన 2వ వచనంలో రాయబడ్డది, ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు భయపరచండి. ప్రపంచంలో ఏ మత గ్రంథంలో లేనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నవి. తప్పిపోయినటువంటి కుమారుడు కూడా దుర్వ్యాపారము చేత, వేశ్యల చేత ఆస్తి అంతా పాడు చేసి చివరికి పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలనుకుంటే కూడా అతనికి ఆహారం ఎవరు?
చివరికి ఏమనుకున్నాడు? ఒకే ఒక మాట అనుకున్నాడు, అయ్యో ఇక్కడైతే నేను ఆకలికి అలమటిస్తూ ఉన్నాను, చచ్చిపోతూ ఉన్నాను, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, ఆ పనివారిలో ఒకరిగానైనా నేను అక్కడ ఉంటాను అని వెళ్ళినప్పుడు చూడండి, కుమారుడు వెళ్ళిపోయాడు, పోతే పోయిందిలే. మనం ఈ రోజుల్లో ఏం చూస్తాము? తండ్రి కుమారుడిని చంపడము, కుమారుడు తండ్రిని చంపడం. అంత భయంకరమైనటువంటి దినాలండి. కానీ బైబిల్ దేవుడు భూలోక సంబంధమైన ఉపమానం చెప్పి పరలోక భావాన్ని మనకు తెలియజేశాడు. ఆ తప్పిపోయినటువంటి ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు మన ప్రభువు చెప్పినటువంటి ఆ ఉపమానంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ తండ్రి చేయనటువంటి పని, నువ్వు ఆస్తి ఎంత పాడు చేశావు అని అనలేదు, ఎంత నష్టం చేశావు అని లేదు. కానీ తన కొరకు ఎదురు చూసి రాగానే భయంకరమైనటువంటి పందులు కాస్టోళ్ళు ఎలా ఉంటారండి? భయంకరమైనటువంటి వాసన. అసలు ఇంకో మన కడుపులో పేగులని నోట్లకు వచ్చేస్తుంది. చాలా కాలం క్రితము ఒక స్టోరీ చదివాను. ఏంటి అంటే, చేపలు పట్టుకునేవారు వర్షం వస్తుంది, దారిలో వెళ్తుంటే జస్ట్ పక్కన ఒక ఇల్లుంటే అక్కడికి వెళ్ళారట. వెళ్తే పాపం మన మంచి ఆ వ్యక్తి, బహుశా బ్రాహ్మణుడిగా అవసరం వ్యక్తి, అయ్యా లోపలికి రండి అని ఏం చేశారంట, మల్లెపూలు వేసి లోపలికి పిలిచాడట. వాళ్ళు చేపలు పట్టుకునేవారు. వాళ్ళకి ఏ వాసన అంటే ఇష్టము? చేపలే ఇష్టం. ఆ మల్లెపూలు మా గొడవ మల్లెపూలు. ఈ పందులు మేపే ఈ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు కూడా ఆ తండ్రి లూకాసు వార్త 15వ అధ్యాయంలో దూరం నుంచి చూచి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి అతనికి మంచి వస్త్రములు, తర్వాత చెప్పులు, తర్వాత ఉంగరము, తర్వాత క్రొమిన బిగ్గరగా చెప్పండి ప్రభుత్వం బయటపడి. మా పిల్లలు నన్ను అడుగుతారు, డాడీ ఒకవేళ మేము తప్పిపోతే నువ్వు ప్రతి వారం ప్రసంగం చేస్తావు కదా, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి చేర్చుకున్నాడు కదా, మమ్మల్ని చేర్చుకుంటావా అని అడుగుతున్నా. ఎక్కడైనా ప్రపంచంలో ఇలాంటి ప్రేమ మనకు కనిపిస్తూ ఉన్నదా? ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ వ్యక్తి వచ్చినప్పుడు ఈ దయగల ప్రభు, ఈ జాలిగల ప్రభు ప్రజల మీద మత్తయి సువార్త 9వ అధ్యాయంలో వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి పైన కనికరపడ్డాడట. అక్కడ ఉన్నటువంటి వారితో చెప్పాడట, ఏమని? కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది ఉన్నారు, కోత కొరకు కోత యజమాని వేడుకోనండి అని అన్నాడట. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఇతడైతే కేకలు వేస్తూ ఓ సన్ ఆఫ్ డేవిడ్, మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? రబ్బూని, బోధకుడా అంటే RABBONI, హిబ్రూ భాషలో రబ్బూని అంటారు. బహుశా యేసుక్రీస్తు గురించి ఈ గుడివాడు చాలా విని ఉండవచ్చు. వారు మత్తయి సువార్తలో ఇద్దరున్నారు, స్వస్థపరచబడిన వెంటనే ప్రభువుని వెంబడించారు. ఈరోజు 30 సంవత్సరాల నుంచి చర్చికి వచ్చేవారు ఉన్నారు. ఏంటంటే, ఇల్లు కట్టుకోవాలి సార్, అందుకే వస్తుంది చర్చి. ఏం కావాలట? ఇల్లు కట్టుకోవాలట. ఒకసారి భూకంపం వస్తే మరి ఇల్లు ఏమైపోతుంది? పెళ్ళి అయితే లేదంట, అందుకే చర్చికి వస్తే పెళ్ళి. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఆ వ్యక్తి స్వస్థపరచబడిన తర్వాత, మీరు సువార్తలు జాగ్రత్తగా చూస్తే, అతడు స్వస్థపరచబడిన తర్వాత ప్రభువా నేను నీతో కూడా వస్తాను అని యేసు ప్రభు యొక్క పాదాల వద్ద ఉన్నాడట. ప్రభు అన్నాడు, చాలా చక్కగా చెప్పాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు తెలుసా? చక్కగా చెప్పాడు. 5వ అధ్యాయము 18వ వచనము, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యము పట్టినవాడు ఆయన యుద్ధ తను ఉండని ఆయన బతిమాలుకున్నాడు, కానీ ఆయన వానికి సెలవీయగా నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా
అందరూ ఆశ్చర్యపడిరి. డెకపోలి అంటే ఏం చెప్పారు చాలాసార్లు? డెక అంటే 10, పోలి అంటే పట్టణాలు. గ్రీక్ భాష. పోలీస్ అంటే పట్టణము అని అర్థం, సిటీ. సో ఇక్కడ ఈ వ్యక్తికి ఈరోజు భారతదేశంలో క్రీస్తుయత్వకు రావడానికి అనేకమైనటువంటి ఆటంకములు ఉంటున్నవి. ఈ వ్యక్తి యేసుక్రీస్తు యొద్దకు వస్తూ ఉన్నప్పుడు అతను అరుస్తూ ఉన్నాడు, సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ, సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ, दाऊद का बेटा मेरे ऊपर रहम करो. ఉర్దూలో రాయబడ్డారు రహం అనే మాట. అక్కడ మనము సువార్తల్లో గమనించినప్పుడు వారు ఆ స్వస్థత పొందుకున్న తర్వాత మత్తయి సువార్త 20వ అధ్యాయంలో వారు ప్రభువును వెంబడించినట్లు రాయబడింది. 20వ అధ్యాయం 34వ వచనం. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఈరోజు 3 సువార్తల్లో ఈ 3 సువార్తలు భిన్నమైనటువంటి సువార్తలు. యోహాను సువార్త కంటే ఈ భిన్నమైనటువంటి సువార్తల్లో ఒకనొక సందర్భంలో ఈ గుడ్డివాడు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు చేసినటువంటి ఒక సంఘటన, జరిగినటువంటి ఒక సంఘటన 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ 50వ వచనం చూడండి. అక్కడ ఏమని రాయబడ్డది? అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చెను. ఆ సంతోషంలో, ఆ ఆనందంలో, ఆ పైవస్త్రం ఆ దినాల్లో ఒక నిలువుటంగి ఉండేది. అనగా సెల్ఫ్ సఫిషియన్సీ. నాకు యేసు ప్రభు అక్కరలేదు, అన్నిటికీ అన్నీ ఉన్నాయి, నెలకు సరిపడా పెన్షన్ వస్తుంది, తరతరాలకు సరిపడా నాకు భోజనం ఉన్నది. దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అక్కడ అన్నాడు. ఏమన్నాడు చూడండి, 16వ అధ్యాయం చివరి వచనం చూడండి, 26 అనుకుంటాను. 16వ అధ్యాయము 28వ వచనం, 26. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణంలో ప్రతిగా. ఇక్కడ 3 సువార్తల్లో మత్తయి సువార్త 19, 16, మార్కు సువార్త 10, 17, లూకా 18, 18లో ముగ్గురు ధనవంతులైనటువంటి వారు ప్రభు యొద్దకు వచ్చారు. బోధకుడా, or teacher, what shall I do to inherit the kingdom of God? దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడం నేను ఏం చేయాలి? ఈరోజు అనేక మంది యేసు ప్రభుని ఎలా చూస్తున్నారంటే ఒక మిరాకిల్స్ చేసే వ్యక్తిలాగా చూస్తున్నారంటే. ఆ కొంతమంది ప్రీచర్లు కూడా అలాగే చేస్తున్నారు. నీకు అంజూరం పండిస్తాను, అరటి పండిస్తాను, జామ్ పండిస్తాను, రండి. బైబిల్లో ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు, గర్భఫలం ఇచ్చాడనే మాట అక్కడ రాయబడినది. ఆదికాండం నుంచి ప్రకటన వరకు స్పష్టంగా రాయబడినది. ఆదికాండం 18, 14లో ప్రభు అన్నాడు, ఈజ్ ఎనీథింగ్ టు వండర్ఫుల్ ఫర్ ద లార్డ్? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. యెషయా గ్రంథం 56:9లో పుట్టించువాడన నేను గర్భమును మూసేదనా అన్నాడు. నేను ప్రసవ వేదన కలగజేసి కనిపింపక మానేదనా అన్నాడు. ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఒకనొక సందర్భంలో రాహేలు యాకోబుతో నువ్వు నా దగ్గరికి రా, నాకు పిల్లలు పుడతారంటే ఆయన అన్నాడు, am I in God's place? నేను దేవుని స్థానంలో ఉన్నానా? ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ ముగ్గురు కూడా మత్తయి సువార్త 19, 16, మార్కు సువార్త 10, 17, లూకా సువార్త 18, 18లో వారికి వారి డబ్బు ఆటంకంగా ఉన్నది. ఆ వ్యక్తి ఆ సెల్ఫ్ సఫిషియన్సీ, నాకు స్వయం సమృద్ధి ఉన్నది, నాకు ఏ కొరత లేదు అని అనుకోకుండా ఆ పై వస్త్రము పారవేసి
దెగ్గున ప్రభు యొద్దకు వచ్చినట్టు మనం చూస్తున్నాము. దేవుని వాక్యంలో మనంతా కూడా విడిచిపెట్టాలి. ఎంప్టీ హ్యాండెడ్ గా ప్రభు యొద్దకు వెళ్తే నింపుతాడు ఆయన. అంతేగాని నాకు ఏ కొరత లేదు, ఏ కొరత లేకుండా ప్రభు ఏమవసరం. కానీ బైబిల్ తెలియజేస్తున్నది, ఏమని తెలియజేస్తున్నది? ఆ రోజు గుడ్డివానికి కంటి చూపు మాత్రమే. కానీ యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాల్లో ప్రభువు మానవుల వ్యాధుల గురించి ఏం మాట్లాడాడు? The book of Isaiah chapter 1 verse 5 and 6. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరెలా ఇంకనూ కొట్టబడదురు. ప్రతివాడు నడి నెత్తిని వ్యాధి కలిగి ఉన్నారు, ప్రతి వారి గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పక్షి పూలు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ప్రపంచం బాగా నలిగిపోయి ఉన్నది, వెరిగిపోయి ఉన్నది. ఆ గుడ్డివాని రకరకాల ప్రశ్నలు వేసి, యోహాను సువార్త 9వ అధ్యాయంలో కదా శిష్యులు, ప్రభా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి గల కారణం వీడా వీని? మన ప్రభు జాలిగల ప్రభు, దయగల ప్రభు. బిగ్గరగా చెప్పబడి ప్రభు భయపరచు. ఈ గుడ్డివాడిని ప్రభు ఏం అడగట్లేదు, ఒకటే అడుగుతున్నాడు, వాట్ యు వాంట్ మీ టు డు? నీకు ఏం కావాలి కోరుకుంటున్నావు, ఏం చేయాలి నేను? ప్రభా నాకు దృష్టి కావాలి, నేను చూడాలనుకుంటున్నాను. అమూడు సువార్త ప్రభునందు మిక్కిలి పిల్లారా, మానవులు దేవుని వాక్య ప్రకారం భయంకరమైనటువంటి పాప రోగంతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక సామెత ఉన్నది, అదేంటది? మూలిగే నక్క మీద బాగలేనటువంటి వారి దగ్గరికి పోయి, అయ్యా డాక్టర్ చెప్పాడు నువ్వు చచ్చిపోతావంట అంటే ఎప్పుడో చచ్చిపోయేటోడు. మన ప్రభు ఎలాంటి వాడంటే చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 20-21 వచనాలు. వీధులలో ఈయన శబ్దం ఎవరికి? విజయవంతుటకు న్యాయవిధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రెల్లును మకమకలాడుచున్న అభిషేకాలను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అన్నదే. ప్రభువు ఆయన దగ్గరికి వచ్చే వారిని చూసి శాస్త్రులు, పరిసయ్యులు వారిని చూసి ఏమన్నాడు? సర్ప సంతానమా, సున్నం కొట్టిన స్తమానులారా, వైపర్స్, వారిని ఎలా అన్నాడు? ఎందుకంటే వారు ప్రభు యొద్దకు రావడానికి వారికి అహం అడ్డొస్తుంది. మత్తయి సువార్త 3లో, లూకా సువార్త 3లో అదంతా కూడా స్పష్టంగా రాయబడి ఉంది. మార్కు సువార్త 1. కానీ వీరిని చూసి దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, ఆయన పాలించు వాటిని మెల్లగా నడిపించును, వాటిని ఎక్కడట? ఆయన తన రొమ్మున ఆనించుకుంటాడట. ఈ మధ్యలో నేను ఇర్మియా గ్రంథం రాస్తూ ఉన్నాను. ప్రభు వారిని గురించి ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి. ఒకసారి ఇర్మియా గ్రంథంలో చాలా చక్కగా రాయబడ్డది. ఇర్మియా గ్రంథంలో ప్రభు చూడండి, అక్కడ ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయంలో ప్రభు చూడండి చాలా చక్కగా 6వ వచనం చూడండి ఒకసారి. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళు
వెళ్ళొచ్చు, తాము దిగవలసిన చోటు మరచిపోయేది. కనుగొన్న వారందరినీ చాలు. అక్కడ నా గొర్రెలు పాడైపోతున్నాయి అంటే ప్రభు అంటున్నాడు, ఐ హావ్ లవ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీడగా కృప చూపిస్తూ. ఈ గుడ్డివాడు పట్టు విడవక ప్రభు ఆ మార్గాన వెళుతున్నాడని. మన గుడ్డివాడు ఒకసారి విన్నాడో రెండుసార్లు విన్నాడో మనకు తెలియదు. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ కూడా విన్నది. ఆ వినడం మాత్రమే కాదు, అక్కడ వాక్యానికి హృదయంలో చోటిచ్చినట్టు అపోస్తుల కార్యములు 16:14 ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. అక్కడ చూడండి, 16:14 లూదియా అనే ఒక స్త్రీ కనిపిస్తుంది. చూడండి 16:14. అప్పుడు లూదియా దైవభక్తి గల ఒక స్త్రీ నిలుచుంటేను, ఆమె ఉదారంగు పొడిని అమ్ము తులతైన పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచే కనుక పౌలు చెప్పిన మాటలేదు. ఈరోజు ఏంటంటే చర్చ్ అంటే సండే రోజు ఒక విహారయాత్ర అన్నమాట. రావాలి, అక్కడ చెట్టు కింద కూర్చోవాలి, చాటింగ్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఒకవేళ ఎవరైనా ఏం చెప్పారో చర్చిలో అంటే ఏం చెప్పాలో అదే చెప్తారు, నాకేం అవసరం. ప్రపంచం అంతా కూడా యెరూషలేం వైపు చూస్తూ ఉన్నది. ప్రపంచం అంతా కూడా బైబిల్ వైపు చూస్తూ ఉన్నది. జరుగుతున్న జరగబోయే విషయాలన్నీ కూడా ఇందులో రాయబడ్డాయి. కానీ మనం ఇంకా అజ్ఞానంగా మనం ఉన్నట్లయితే మన ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళాం, ఇక్కడే ఉండిపోతాం. ఎందుకంటే పేతురు పాపం తెలుసో తెలియదు ఆయన ఏమన్నాడు, ప్రభా నీకొకటి మోషే ఒకటి ఏలియా ఒకటి, ముగ్గురికి 3 ఇళ్ళు కట్టాడు. ఈ సాయంకాలం ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మన ప్రభు దయతో కనికరముతో ఆ గుడ్డివాడిని ఎలా స్వస్థపరిచాడు. ఆ గుడ్డివాడు ఆ మత్తయి సువార్తలో వారిద్దరూ కూడా వెళ్ళినట్లు ఆ లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా ద సిమిలర్ ఇన్సిడెంట్ ఇస్ రికార్డెడ్. చూడండి 18:43. వెంటనే వాడు చూపు పొంది దేవుని భయపరచుచు ఆయనను వెంబడించెను. ఈరోజు యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభును వెతుక్కుంటూ వచ్చాడు. యేసుప్రభు అన్నాడు, ఐ నో దట్ వై యు ఆర్ కమింగ్. మీరు ఎందుకు వస్తున్నారు నాకు తెలుసు, ఎందుకంటే భోజనం కొరకు. ప్రభు అన్నాడు, ఏంటయ్యా మీరు క్షయమయ్యే ఆహారం కొరకు మీరు కష్టపడుతుంది. అక్షయమైనటువంటి ఆహారం, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము. మీ పితరులు మన్నా తిని కూడా చనిపోయారు, కానీ నేనిచ్చే ఈ మన్నా, ఈ జీవాహారం ఇస్తే ఎప్పటికీ. ప్రభు అన్నాడు, ఒకే మాట అన్నాడు, దేవుని వాక్యంలో రాయబడి, నా యందు విశ్వాసముంచు అని కడుపులో నుండి ఏం పారుతాయట, జీవ జల నదులు పారుతాయట. బిగ్గరగా చెప్పండి. ఈ జీవజలం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడైనా ఏ వాటర్ ప్లాంట్లోనైనా దొరుకుతుందా? అది కేవలం ప్రభు ఇచ్చే ఆ జలం. సాయంకాలం మన ప్రభు ఈ వ్యక్తిని దయతలిచి కనికరించి ఆయన బ్యాక్గ్రౌండ్ అడగకుండా ఏ మత గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు, ఈ తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అతని మెడ మీద పడి బొట్టు పెట్టుకొని, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి తిరిగి మనం సంతోషిస్తాము. దేవుని వాక్యంలో కూడా రాయబడినది, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు కలిగిన ఒక్కరి విషయంలో పరలోకంలో మహదానందం కలుగుతున్నదంట. ప్రభునందు మిక్కిలి పిల్లారా, ప్రభు మాటలు ఎవరికి కూడా రుచించవు నాకు తెలుసు. సో ఇక్కడ ప్రభు యొద్దకు రావడానికి ఒకవేళ
ఏదైనా ఆటంకం ఉంటే ఆ వ్యక్తి అయితే 10వ అధ్యాయం 50వ వచనంలో అక్కడ రాయబడ్డ ప్రకారం అంతటి వాడు బట్టను పారవేసి, అనగా చూడండి, అది స్వనీతి వస్త్రం. దేవుని వాక్యంలో రాయబడ్డది కదా, మనం రక్షణ పొందుకున్నప్పుడు రక్షణ వస్త్రం మనం ధరిస్తాం. గలతీ 3:27లో రాయబడ్డది, క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరు క్రీస్తును ధరించుకున్న వారు కారాలంట. క్రీస్తులో అందరూ యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదం లేదు, అందరూ సమానంగా ఒకే రీతిగా ఉంటారట. ఈ సాయంకాలము మన ప్రభు దయతలిచి కనికరించి ఈ గుడ్డివాడు తీమై కుమారుడైనటువంటి బర్తిమై అనే మాట అక్కడ రాయబడ్డది. అఫ్కోర్స్ మత్తయి సువార్తలో 2 ఉన్నారు, మార్కు లూకాలో ఒకరే ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఈ సాయంకాలం మన ప్రభు యొద్దకు రావడానికి మనకు ఆటంకాలు ఏమున్నాయి? ప్రభు అనేక చోట్ల చెప్పాడు, ప్రతి వారం నేను చెప్తున్నా, ఎవరైనా నన్ను వెంబడించాలంటే తన సెలవును ఎత్తుకుని నన్ను వెంబడించాలని. కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, బాధ కలుగుతుంది. ప్రభువే చెప్పాడు, చాలా సందర్భాల్లో చెప్పాడు, శిష్యులతో చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో రాయబడ్డది, మత్తయి సువార్త 24లో రాయబడ్డది, బికాస్ ఆఫ్ మై నేమ్ యు విల్ బి హేటెడ్ బై ఆల్. 24:9లో అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపారు, మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత వేధింపబడెదరు. యు విల్ బి హేటెడ్. ఒక్క మాట అంటేనే ఆ దారి పనిచేస్తారు, అంతే, ఇంకా వేరే దారి చూసుకుంటారు. ఇంకా సాయంకాలం మన ప్రభు దయదలిచి కనికరించి రక్షకుని దాతృత్వము, మానవులకు ఆయన ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. ఈ గుడ్డివాడు మాత్రమే కాదు, ప్రతి వారికి కూడా ఏదో ఒక వ్యాధి ఖచ్చితంగా ఉన్నది. అక్కడ యెషయా గ్రంథం 1:5-6 ప్రకారం ఆ వ్యాధులన్నింటినీ కూడా మత్తయి సువార్త 8:17 ప్రకారం, యెషయా గ్రంథం 53:6 ప్రకారం ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన లేఖనము తనకు వచ్చి ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవా, ఈ సాయం సమయం దయగల తండ్రి, ఈ గుడ్డి వారిని దయదలిచి కనికరించి